తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అర్ధంతరంగా వైదొలిగింది. దీనికి సంబంధించి ఆమె ఎప్పుడైతే ఈ వేడుకల నుంచి వైదొలిగిందో అసలు ఎందుకు ఆమె వేడుకల నుంచి తప్పుకుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే వేడుకల నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్ళిన తర్వాత మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. ముఖ్యంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వేడుకల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూనే బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే దానికి అర్థం లేకుండా చేశారు అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేసింది. ఇందులో ముఖ్యంగా ఎప్పుడు నిరంతరం బాల్ గౌన్ ధరించు ఉండాలని ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, మరోవైపు నిరంతరం మేకప్ వేసుకొని ఉండాలి, ఒక్కొక్క టేబుల్ దగ్గర 6 ఉన్నటువంటి పురుషులు ఉన్నటువంటి టేబుల్ దగ్గర 2 మహిళలు ఖచ్చితంగా ఉండి అక్కడ ఉన్నటువంటి ధనవంతులైనటువంటి స్పాన్సర్లను అలరించాలనేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆమె అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణల నిమిత్తం ఒక కమిషన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసి ఇందులో వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నాలను కూడా చేసింది. అయితే వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు అసలు వాస్తవంగా ఆమె నిజంగానే ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే వెళ్ళిందా, లేకపోతే అసలు ఏం జరిగిందనేది ఒకవైపున ఆ కమిషన్ దర్యాప్తు జరుపుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ మాత్రం తన తల్లికి ఒంట్లో బాగోలేదన్నటువంటి విషయాన్ని చెప్పి వెళ్ళిపోయింది. మరి ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనేది ఒక ప్రశ్నార్థకంగానే మారిందంటూ కూడా ఇటు ఆర్గనైజర్లు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆ రోజు జరుగుతున్నటువంటి వేడుకల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి 2 వ్యక్తులు ఆమెను ఇబ్బందికరంగా మార్చారు, ఆమెకు ఇబ్బంది కలగజేశారు అన్నటువంటి వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఒక కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే చట్టసభల్లో ప్రస్తుతం తెలంగాణను రిప్రజెంటేటివ్గా ఉండి చట్టసభల్లో ప్రతినిధిగా ఉన్నటువంటి మరొక నాయకుడు, ఈ 2 ఆమెను వేధించారు. ఆ వేధింపులను తట్టుకోలేకనే ఆమె ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీలను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ విషయం అనేది కొంత షాకింగ్గా మారింది. ఎందుకంటే ప్రజెంట్ ఎప్పుడైతే మిల్లా మ్యాగీ ఈ వేడుకల నుంచి తప్పుకొని ఆమె స్వదేశానికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలలో ఎప్పుడూ కూడా ఒక కంటెస్టెంట్ పోటీల నుంచి విరమించినటువంటి దాఖలాలు అనేవి ఎక్కడ లేవు. ప్రజెంటు కేవలం ఇప్పుడు తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ పోటీల నుంచి విదేశాల నుంచి వచ్చిన అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక కంటెస్టెంట్ మిల్లా మ్యాగీ ఆమె ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను అనేటువంటి విషయాలన్నిటికి సంబంధించి ఇటు బాల్ గౌన్ ధరించాలని చెప్తున్నారని, నిరంతరం మేకప్లోనే ఉండాలి, ధనవంతులైనటువంటి స్పాన్సర్లను అలరిస్తూ ఉండాలి, తమను వేసేలాగా చూస్తున్నారన్నటువంటి చాలా పెద్ద స్టేట్మెంట్లను ఇచ్చి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో వీటన్నిటి మీద ఒకవైపున దర్యాప్తు జరుగుతూ ఉండగానే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా ఉన్నటువంటి 2 నాయకులు, అది కూడా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులే ఇప్పుడు మిల్లా మ్యాగీని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కంటెస్టెంట్లను కూడా వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె పోటీల నుంచి నిష్క్రమించి ఆ తర్వాత ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాల మొత్తాన్ని కూడా బయట పెట్టిందనేటువంటి విషయాలు అనేవి చాలా హాట్ టాపిక్గా మారాయి. ఇక మరోవైపున ప్రతిపక్షాలు సైతం యొక్క వేడుకకు సంబంధించి అనేక రకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంటే ప్రజా సమస్యలను గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల మీద ఫోకస్ చేసింది. ఇవి అసలు అవసరమైనటువంటి క్వశ్చన్లు తలెత్తుతుండగానే మరోవైపు ప్రతిష్టాత్మకంగా తాము ఏర్పాటు చేసినటువంటి వేడుకల్లో కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సాక్షాత్తు ప్రభుత్వంలోనే చాలా కీలకంగా కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే చట్టసభల్లో ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినటువంటి కంటెస్టెంట్లను వేధింపులకు గురి చేశారన్నటువంటి విషయం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిద్దరూ ఎవరు అనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మరోవైపున ప్రతిపక్షాల సైడ్ నుంచి కూడా అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తీరుకు నిదర్శనంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేవి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు చాలా గౌరవం ఉంటుంది, చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళని చాలా క్షేమంగా ఉంచాలని, చాలా విలువివ్వాలి, వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసిన నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వంలో ఆడపిల్లలకు నిజంగా ఎటువంటి గౌరవం దక్కుతుందనేది ప్రజెంట్ ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ఇన్సిడెంట్స్ అనేది ప్రతిపక్షాల నుంచి అనేక రకాల కామెంట్స్ అనేవి వినిపించిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 ప్రతినిధులే ఆమె మిల్లా మ్యాగీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం అని తెలియజేసినటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపున అసలు ఆమె ఎందుకు వెళ్ళిపోయింది మిల్లా మ్యాగీ అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కమిషన్ ద్వారా పూర్తిగా దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, హైదరాబాద్.